Hi Karnul, how are you? So hope you are doing great. సో టుడే ఈరోజు మన డిస్కషన్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ ఇట్స్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఓకే విత్ అ కంపెనీ ఓకే. ఇది యాక్చువల్గా రెండు మూడు పార్ట్స్ కింద చేస్తాను నేను ఓకే. ఎందుకంటే సర్వీస్ కంపెనీస్తో ఇంటర్వ్యూ ఒకలాగా ఉంటుంది, ప్రోడక్ట్ కంపెనీస్తో ఇంటర్వ్యూ ఇంకొకలాగా ఉంటుంది, స్టార్టప్స్తో ఇంటర్వ్యూ ఇంకొకలాగా ఉంటుంది ఓకే. కొన్ని జనరిక్ థింగ్స్ చెప్తాను, కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ చెప్తాను ఓకే. సో డిఫరెంట్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను నేను ఈ వీడియోని ఓకే. సో ఫస్ట్ వచ్చేసి విల్ డిస్కస్ అబౌట్ సమ్ కామనాలిటీస్ అక్రాస్ సర్వీస్ కంపెనీస్, ప్రోడక్ట్ కంపెనీస్ అండ్ స్టార్టప్ కంపెనీస్. ఆ తర్వాత మనం స్పెసిఫిక్గా వెళ్దాం ఓకే. సో వాట్ ఈస్ ద కామనాలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. కామనాలిటీస్ ఏంటి అంటే అంటే ఏదో ఒక స్కిల్ తీసుకుందాం. నేను కొంచెం స్ట్రాంగ్ స్కిల్సే తీసుకుంటాను. ఎగ్జాంపుల్ మన కోడింగ్ స్కిల్స్ అనుకోండి, ఏదో C++ కోడింగ్ స్కిల్స్ అని అనుకోండి ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటర్వ్యూలో మనం అటెండ్ అవుతున్నప్పుడు ఓకే, మనం నేర్చుకున్న స్కిల్స్ కావచ్చు, అంటే వెరీ జనరిక్గా మాట్లాడుతాను నేను ఈరోజు, స్పెసిఫిక్గా ఏం మాట్లాడలేదు. ఇంటర్వ్యూ స్కిల్స్ మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్రాక్టీస్ చేసామా, ప్రాజెక్ట్ చేసామా, లేకపోతే ల్యాబ్స్ అండ్ అసైన్మెంట్స్ చేసామా, లేకపోతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యామా, రైట్. స్టార్టింగ్ జర్నీ మనం కోర్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఏమేమి నేర్చుకున్నాము, ఏమేమి మనం ప్రాక్టీస్ చేసాము, అసలు ఏమైనా లైవ్ ప్రాజెక్ట్ ఏమైనా చేసామా, అసైన్మెంట్స్, ల్యాబ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసామా, మాక్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసామా. ఎందుకంటే మీరు ఈ జర్నీ కంప్లీట్గా ట్రావెల్ చేస్తే ఇంకా మీరు భయపడేది అవసరమే లేదు ఓకే. దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే అక్రాస్ ఎనీ కంపెనీ ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఓకే, మీరు నేర్చుకున్నవి రావాలని రూల్ ఏం లేదు ఓకే. అంటే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారని రూల్ ఏం లేదు రైట్. అంటే మీరు ఎన్నో నేర్చుకుని ఉంటారు, వాళ్ళు వచ్చేసి టెస్ట్ చేయడానికి ఒక 15-20 క్వశ్చన్స్ అనుకోండి ఎగ్జాంపుల్, ఒక 15-20 క్వశ్చన్స్ ఇచ్చిండొచ్చు. సో దాంట్లో వచ్చేసి మీరు ఒక 100 నేర్చుకుని ఉండొచ్చు రైట్. సో ఈ పర్సంటేజ్ ఉంటుంది కదా, వాళ్ళు 20, ఎందుకు వాళ్ళకి అదే ప్రయారిటీ వెన్ కంపేర్ టు వాట్ యూ హ్యావ్ లర్న్డ్. మీరు ఏం నేర్చుకుంటారో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఏం కావాలి బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వాళ్ళు పొజిషన్ని డిసైడ్ చేయడానికి వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఏ పర్టికులర్ స్కిల్స్కి సంబంధించి. సో మీరు 100 నేర్చుకున్నా వాళ్ళు సెలెక్టివ్గా 20 క్వశ్చన్స్ అడిగినా ఓకే, మీరు ఆ 20 క్వశ్చన్స్ ఫోకస్డ్గానే ఆన్సర్ చేసేది ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3-4 ఫ్యాక్టర్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట మనం ఆన్సర్ చేసేటప్పుడు. ఒకటి వచ్చేసి టీమ్ మెంబర్ స్కిల్ ఉందా లేదా, ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి లాజికల్ థింకింగ్ ఉందా లేదా. నెంబర్ 3 వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉందా లేదా. నెంబర్ 4 వచ్చేసి అనలిటికల్ థింకింగ్ ఉందా లేదా ఓకే. నెంబర్ 5 వచ్చేసి క్రిటికల్ థింకింగ్ ఉందా లేదా. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనమాట వాళ్ళు టెస్ట్ చేసేది ఓకే. సో ఈ ప్రాసెస్లో వచ్చేసి మనము కనీసం అంటే విత్ యువర్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ కనీసం ఒక 70-80% రీచ్ అయ్యే స్టేజ్లో ఉండాలి ఓకే. అయితే ఇది ఎంత రీచ్ అయినా ఈ సర్వీస్ కంపెనీస్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు తీసుకోవాలని అనిపిస్తేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. అంటే నువ్వు ఎంత పర్ఫామ్ చేసినా కూడా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే ఐ వాంటెడ్ టు కంపేర్ విత్ ద ప్రొడక్ట్ కంపెనీస్ ఓకే. సర్వీస్ కంపెనీస్లో చాలామంది అప్లై చేస్తుంటారు, ఎంఎన్సీస్, తర్వాత హై కాంపిటీషన్ ఉంటుంది. ప్రొడక్ట్ కంపెనీస్ కూడా అట్లనే కాంపిటీషన్ ఉంటుంది. అయితే ఇక్కడ సర్వీస్ కంపెనీస్లో కొన్ని పొజిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్కిల్స్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రమే తీసుకుంటారు. నో మ్యాటర్ హౌ యూ పర్ఫామ్, నువ్వు ఎక్సలెంట్ పర్ఫామ్ చేసినా కూడా తీసుకోవాలని రూల్ ఏం లేదు ఓకే. వాళ్ళు పొజిషన్స్ తీసుకోవాలనిపిస్తేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. సో మనం ప్రిపేర్ అవ్వాలి, తీసుకునే ఛాన్సెస్ హై ఉంది, ఒక 70% ఉందని చెప్తున్నా అంతే. వాళ్ళు 100% తీసుకుంటారు నీకు ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్నా కూడా అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఇక్కడ ఓకే.
తీసుకోవాలనిపిస్తేనే తీసుకుంటారు. అది ఒక 70%, 80% రీచ్ అయితేనే తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ విత్ ద సర్వీస్ కంపెనీస్. ఓకే, ఇందులో వచ్చేసి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంటర్వ్యూలో అనే క్వశ్చన్ వస్తే వాళ్ళు 95% ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట హెల్ప్ చేయడానికి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సర్వీస్ కంపెనీస్ ఇంటర్వ్యూ. ఓకే, ఇప్పుడు వెన్ కమ్ టు ద ప్రోడక్ట్ కంపెనీస్ అనుకోండి. ఓకే, సో ప్రోడక్ట్ కంపెనీస్లో వచ్చేసి సేమ్ సిచ్యువేషన్, సేమ్ సినారియో, జనరిక్ థింగ్స్ అని చెప్పాను కదా, మీరు అదే ఫాలో అవుతారు, అదే కంటిన్యూ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వాడు అంటే ప్రోడక్ట్ కంపెనీస్లో వచ్చేసి ఇంప్రూవ్డ్ అప్రోచ్ బేసికలీ. అంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఏదో రాస్తావు, వాళ్ళు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాము, లేకపోతే రాస్తాము ఒక కోడింగ్ స్టేట్మెంట్. రాసిన తర్వాత వాడు ఇంప్రూవ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అనమాట. అంటే దీన్ని ఇంకా బెటర్గా చేయగలవా, దీన్ని ఇంకా బెటర్గా చేయగలవా, ఇంకా బెటర్గా చేయగలవా, ఇంకా బెస్ట్ వేలో ఇంప్రూవ్ చేయగలవా. ఓకే, సో ఇలాంటి అప్రోచ్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మన ప్రాక్టీస్ టైంలో మనం నేర్చుకుంటున్న టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇట్లాంటి వాటికి, రైట్? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఏదో చిన్న లాజిక్ ఉంది. ఎగ్జాంపుల్ స్వాప్ అనే ఒకటి ఉంది. ఓకే, ఈ స్వాప్ అనేది ఏంటి? ఏ అండ్ బి వచ్చేసి 10, 20 అనే వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఆ స్వాప్ చేసిన తర్వాత ఏ వాల్యూ 20, బి వాల్యూ 10 అవ్వాలి. అంటే అటు ఇటు అవ్వాలి. అంటే ఈ చిన్న క్వశ్చన్. ఓకే, దీనికి కనీసం ఒక 4-5 సొల్యూషన్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, మనకు తెలిసింది ఒకటో రెండో ఉంటుంది. సో ఆ ఒకటో రెండో దాంట్లో అక్కడ దాకే థింకింగ్ ఉందంటే దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. అంటే మీరు ఇంకా ఆలోచించి ఇంప్రూవ్ చేసే పద్ధతిలో మీరు వెళ్ళారనుకోండి. అంటే లైక్ కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైం తీసుకోవడము, తక్కువ మెమొరీ తీసుకుని చేసే ఆపరేషన్స్ కానీ, చేసే లాజిక్స్ కానీ, కోడింగ్లో కానీ, ఓకే, ఇట్లాంటివి ఉన్నాయి అంటే దెన్ దే విల్ గెట్ ఏ ట్రస్ట్. అంటే వీడిని తీసుకోవచ్చు, వీడిని కన్సిడర్ చేయొచ్చు, కనీసం ఇతన్ని కన్సిడర్ చేయొచ్చు కనీసం అనే ఒక థాట్కి వస్తారు అనమాట. ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వెరీ